హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనము శనగపిండితో బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల శనగపిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇంత పలసాగా ఉంటే సరిపోతుంది. ఇలా చక్కగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం చక్కెర పాకం పట్టుకుందాం. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల షుగర్ వేసుకోవాలి. రెండు కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ పోసుకొని తీగ పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి. ఇలా పాకం చేసుకోవాలి. ఇలా లేత పాకం వస్తే సరిపోతుంది. దీంట్లోకి 1 స్పూన్ ఇలాచీ పౌడర్, సగం నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేయడం వల్ల షుగర్ గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని బాగా వేడి కావాలి. ఈ మర్రి ఎర్రగా కాకుండా ఇలా కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకొని కొద్దిగా మెత్తగానే ఉండాలి. బూందీకి తీసి పక్కన పెట్టుకుందాం. ఒకసారి ఇదంతా శుభ్రంగా తుడిచేసుకొని నెక్స్ట్ వేసుకున్నాం. ఇలా చక్కగా అన్నీ వేపుకోవాలి. కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. చాలా రెడ్గా వేయించొద్దు. కొద్దిగా జీడిపప్పు కూడా ఇలా ముక్కలు చేసుకొని వేయించుకుందాం. ఇలా అంతా చక్కగా వేయించుకోవాలి. మనం చక్కెర పాకంలో వేసుకుందాం. చక్కెర పాకం కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు మన బూందీ అంతా దీంట్లో వేసుకుందాం. మనం వేయించుకున్న కాజు కూడా వేసుకుందాం. కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుందాం. ఇలా చక్కగా కలుపుకొని 10 నిమిషాలు పెట్టుకుంటే సిరప్ అంతా బాగా లాగేసుకొని ముద్ద కట్టడానికి ఈజీగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత కొద్దిగా గోరెచ్చగా ఉండగానే మనం లడ్డు కట్టుకుందాం. మన టేస్టీ బూందీ లడ్డు రెడీ. ఎంతో సులభంగా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.